పంచ ప్రేతాసనాసీన పంచ బ్రహ్మ స్వరూపిణి చిన్మయి పరమానంద విజ్ఞాన ఘనరూపిణి పంచ ప్రేతాసనాసీన. ఈ పంచ ప్రేతాసనాల గురించి నేను చాలా సార్లు చెప్పాను. పంచప్రేత అంటే పంచములు అంటే 5. ఏంటి ఆ పంచములు? పంచభూతములు. పంచభూతములు ఈ భూమి, నీరు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ పంచభూతాలు ఈ యొక్క ప్రకృతిలో ఉన్న పంచభూతాలతోనే మనం మన జీవనయాత్ర సాగిస్తున్నాం అన్నది తెలిసిందే. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు, ఈ 8 కలిసి మన జీవనయాత్ర సాగిస్తున్నాం. అదే అష్టమూర్తి వైభవం అని నిన్న కూడా చెప్పాను. సో ఇవన్నీ ఏంటి? పంచప్రేతాసనాసీన అంటే ఇంటిలో మనకు ఫ్యాను, లైటు, టీవీ, కంప్యూటర్ ఇవన్నీ ఎలగాలంటే ఏం కావాలి? మనకి విద్యుత్ కావాలి. సో ఆ విద్యుత్ అనేది ఈ బయటకు ఉన్న ప్రపంచాన్ని ఎలా వెలిగిస్తుందో, ఎలా పనిచేయిస్తుందో, అదే విధంగా సకల చరాచర విశ్వము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనే 5 భూతములలో నిర్మితమై ఉన్నప్పటికీ వాటిలో ఆ శక్తి ప్రవహించినది అవి పనిచేయవు. ఏ శక్తి ప్రవహించాలి? ఆ విశ్వశక్తి, ఆ యొక్క ఆదిపరాశక్తి యొక్క శక్తి ప్రవాహం జరిగితేనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. లేకపోతే అవన్నీ కూడా ప్రేతములే. అంటే ఆ శక్తి లేకపోతే ఏమవుతుంది? ప్రేతములే. ఈ యొక్క జీవుడిలో మనకి ఈ యొక్క శ్వాస ఉన్నంత వరకే ఈ జీవము చాలా చక్కగా కలకల్లాడుతూ ఉంటుంది. ఇది పోయిందంటే అంతే, ప్రేతం అంటే బయటపడేస్తాం. ఇది ఉంచను కూడా ఉంచా, ఇది ఒక రోజు చూడటమే మహా కష్టం అయిపోతుంది. కాబట్టి దీనిలో ఏదైతే జీవ పదార్థం ఉందో, జీవంతో కలకల్లాడుతుందో ఆ శక్తి, దానిలో ఆ కళకళలాడించేది ఆ జీవం, ఆ చైతన్యాన్ని ఇచ్చేది ఆ శక్తియే. అది పంచభూతాలకు కూడా ఆ శక్తి వెనకాల ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తుంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఆ పంచభూతాలలో ఉన్న శక్తి ఉంటేనే అవి మొత్తం ఈ యొక్క విశ్వంలో ఆసనంగా ఉంది. అది లేకపోతే అవి కూడా ప్రేతములే అని ఈ నామం తెలియజేస్తుంది. కాబట్టి ఇటువంటి పదార్థములుగా ఉన్న ఉత్పన్నం చేసే వాటిలో తాను ఆవహించి పంచభూతముల ధర్మములను నిర్వర్తింపజేస్తుంది ఆ యొక్క ఆదిపరాశక్తే. ఈ పంచభూతములలో, నాలో, మీలో, ఇంకా అందరిలో కూడా ఆ శక్తి ప్రవహించే మన పని చేయిస్తుంది అన్న గుర్తింపు సదా మనలో ఉండాలి. ఆ శక్తి ఉండబట్టే ఇదంతా జరుగుతుంది, లేకపోతే ఉండము. అందుకని నిరంతరం 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 ఆ శక్తి ఆరాధనలో మునిగిపోవాలి మనం. అలా ఎప్పుడు ఆ గమనింపులో, ఆ ఎరుకలో ఉండటమే మనం చేయాల్సింది. పూజ అంటే ఏదో పుష్పాలేసి చేయటం కాదు, నిరంతర ఎరుకే మహాపూజ. ఈ శరీరం కూడా ప్రేతములతోనే సమానం. శరీరంలో కూడా 5 భూతాలు ఉన్నాయి. పంచప్రేతాలను అనుసరంగా చేసుకుని ఆశ్రమై ఉన్న ఈ శివశక్తులను యోగ సాధన ద్వారా తెలుసుకోవటమే మానవ జీవన లక్ష్యము. కాబట్టి ఈ పంచభూతాలతో కూడిన ఈ యొక్క శరీరం గురించి మనం తెలుసుకోవటమే, దేని చేయటమే దానికి సాధన. మన అంతర్ముఖమై మన కుండలి శక్తిని జాగృతం చేసుకోవటం. అంటే ఈ పంచభూతాలతో కూడిన ఈ శరీరాన్ని ఆసనంగా సమర్పించాం. పంచభూతాలకు ఆసనంగా సమర్పించాం ఈ శరీరాన్ని. ఆ పంచభూతాలు విశ్వంలో కూడా ఉన్నాయి. కాబట్టి పంచభూతాలకు ఆసనంగా ఉంది విశ్వము, ఈ పంచభూతాలకు ఆసనంగా ఉంది ఈ శరీరము. కాబట్టి ఈ శరీరంలో ఉన్న, ఈ ఆసనంలో ఉన్న ఈ పంచభూతాలకు ఆ యొక్క శక్తికి ప్రవాహం జరిగితేనే ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి, లేకపోతే ప్రేతములు అవుతాయి అన్న విషయాన్ని ఈ నామం తెలియజేస్తుంది. పంచబ్రహ్మ స్వరూపిణి. పంచబ్రహ్మలు అంటే ఇక్కడ సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహప్రద. సృష్టి అంటే తెలుసు, సృష్టి చేయటం. స్థితి అంటే అప్పుడు సృష్టించింది, ఈ యొక్క సాగటమే ఇప్పుడు మనకు జరిగేది, సాగుతున్నదాన్ని స్థితి అంటారు. లయ అంటే ఒక సమయం వచ్చినప్పుడు లయమైపోవటం, ఈ యుగములో లయమైపోవటం అలాగని చెప్పేసాను. సృష్టి, స్థితి, లయ. అలాగే తిరోధాన అంటే మనకు హఠాత్తుగా ఒక్కొక్క ఏదో ఒక, అంటే ఇప్పుడు మనకి ఎందుకంటే కాలం అంటే కాలం ముగిసినప్పుడు లేక హీన స్థితిలో కాదు. తిరోధాన అంటే హఠాన్ ముగింపు. ఒక్కొక్కసారి వెంటనే చెప్పాలంటే మనకి యాక్సిడెంట్ అయిపోతే వెళ్ళిపోతారు కదా, యాక్సిడెంట్స్ ద్వారా సడన్ గా వెళ్ళిపోతారు, లేదా హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, ఇది మనం చెప్పుకునేది. అలాగే కొన్ని ముగింపు చేయడం అనమాట, హఠాన్ ముగింపు. అలాగే అనుగ్రహప్రద అంటే ఎప్పుడైతే అనుగ్రహం కొంతమంది ఉన్నటువంటి ఒకసారి చాలా తేజవంతంగా, లేకపోతే ఇంకా బాహ్యపరంగా చూస్తే చాలా ధనవంతులు అవ్వటం, లేదంటే ఆధ్యాత్మిక పరంగా చేసే చాలా ఉన్నత స్థితికి వెళ్ళటం, ఇలాంటి జరుగుతాయి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ జన్మ సంస్కారాలను బట్టి ఒక్కసారి స్పార్క్ లాంటి తగిలినప్పుడు వెంటనే వాళ్ళు ఆ యొక్క స్థితికి ఎదగలుగుతారు. ఇప్పుడు చూడండి, నిన్న మనం మేడం దీనా మరియా మేడం చూస్తున్నాం కదా, ఆవిడ ఇండియా వచ్చినాక సరయూ నదికి వెళ్ళిన తర్వాత ఆవిడకి ఎలా కనెక్ట్ అయ్యింది,
అది ఏంటంటే గత జన్మల యొక్క ఫలం ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ అవ్వటం అనేది ఒక హఠాత్ చర్యలు హఠాన్ ముగింపులు. అలా దీన్ని తిరోధాన అనుగ్రహ ప్రద అంటే ఆ యొక్క శక్తి ప్రవాహము ఎప్పుడైతే సాధకుడు సిద్ధంగా ఉన్నాడో ఒక్కొక్కసారి వాళ్ళని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళిపోతాయి. సడన్ గానే అది ఎన్ని జన్మల కర్మ పుణ్యమో వాడి ఒక్కసారి ఇలా ఎదిగిపోయాడు అనుకుంటాం. ఏ పరంగా అయినా, భౌతిక పరంగా అయినా, ఆధ్యాత్మిక పరంగా అయినా. అలాగా దీన్ని సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ ప్రధాన అన్న వాటిని ఈ 5టిని పంచబ్రహ్మలు అంటారు. ఈ పంచబ్రహ్మలతోనే ఈ యొక్క స్థితి జరుగుతుంది. ఈ సృష్టిలో ఉన్న పంచధర్మములు లేక ఈ విధానంతోనే ఈ బ్రహ్మాండమంతా వ్యవస్థితమైన మహాకాశంలో ఉన్న ప్రత్యేక శక్తి పరమాణువులు ఒకనొక ప్రత్యేక శైలిలో విపరీతంగా సుడులు తిరుగుతూ మహాస్పందనలతో ఒక గ్రేట్ వైబ్రేషన్స్ విడుదల చేస్తుంది. చూడండి, ఈ యొక్క మన స్పేస్ లో ఉన్న ఈ సృష్టిలో ఉన్న ఈ పంచ ధర్మములు ఏదైతే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ ప్రధాన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక స్పేస్ లో ఈ యొక్క మనకు కనపడే ఈ స్పేస్ లో అలా తిరుగుతూ స్పందనలు కలిగిస్తూ ఒక శక్తి తరంగాలను విడుదల చేస్తూ ఉంటాయి అనమాట. జరిగేది అది మనకి, కానీ దాన్ని గమనించాం, మనం తెలుసుకో. ఆ స్పేస్ లో జరిగే యొక్క తిరిగే విధానంలో కొన్ని తరంగాలు రిలీజ్ అవుతాయి. అంత మన శరీరంలో కూడా చెప్పుకోవాలంటే మనలో న్యూట్రాన్స్, ప్రోటాన్స్, మరి విజయస్కాంత తరంగాలు, జీవకాంత తరంగాలు ఇవన్నీ ఉంటాయి. ఈ అన్ని సంయోగంతో అలాగా వైబ్రేషన్ చేస్తూ లోపల తిరుగుతూ ఉంటే దాని నుండి స్పందనలు ఏర్పడుతూ ఉంటాయి. మన శరీర ఫంక్షన్ అంతా జరుగుతూ ఉంటుంది. అది మనకు కనపడవు. న్యూట్రాన్స్, ప్రోటాన్స్ కానీ, విద్యుత్ శక్తి, అయస్కాంత తరంగాలు కానీ ఇవన్నీ కూడా వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేట్ అవడం ద్వారానే మనకి ఎనర్జీ పుడుతుంది లోపల. మన సాధన ద్వారా ఆ శక్తి ప్రకంపనలు మన లోపలికి వెళ్ళినప్పుడు ఆ శక్తి తరంగాలు, ఈ శక్తి తరంగాలు కూడా ఏకమై మనలో నుంచి ఆ యొక్క తరంగాలు ఎలా వ్యాపిస్తూ ఉంటాయో అదే విధంగా విశ్వంలో కూడా వ్యాపిస్తూ ఉంటాయి అన్నది ఈ పంచబ్రహ్మాసన స్థిత పంచబ్రహ్మ స్వరూపిణి సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ ప్రధానానికి. ఇప్పుడు ఇలాంటి ఈ స్పందనల గురించి వీటి గురించి బాగా అర్థమవుతున్నప్పుడు, అంటే మనకి బాగా తేలిక చెప్పుకోవాలంటే ఇది కొంచెం లోపలికైతే కొంచెం గ్రాంధిక భాషలాగా ఉంటది. మన సాధన పెరుగుతున్న కొద్దీ మనలో శక్తి తరంగాలు విస్తృతమవుతున్న కొద్దీ మనకు ఆ యొక్క సాధన ద్వారా ఆ శక్తిని మనం ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు మనము మన పరిధులు దాటి విశ్వ పరిధిలోకి వెళుతున్నప్పుడు ఆ విశ్వ పరిధిలోని ఉన్న జ్ఞానము మన జ్ఞానము విశ్వ పరిధిలో ఉన్న జ్ఞానాన్ని కూడా తీసుకోగలం. అప్పుడు ఏమవుతున్నాడు సాధకుడు? జ్ఞానవంతమైన అంటే అన్ని కోణాల నుంచి జ్ఞానాన్ని అన్ని కోణాలు దర్శించగల స్థితి ఏర్పడుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ అర్థం అవ్వాలి, సాధకుడికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే నీ యొక్క సాధన ద్వారా నీ శక్తిని విస్తరణ చేసుకున్నప్పుడు, నీ చైతన్యాన్ని విస్తరణ చేసుకుని విశ్వశక్తితో అనుసంధానం అయినప్పుడు విశ్వంలో ఉన్న సకల జ్ఞానము నువ్వు పొందగలవు. సకల జ్ఞానాన్ని పొందగలవు, సకల శక్తిని పొందగలవు. అందుకనే సకల శక్తివంతుడు, సకల జ్ఞానవంతుడు అనడానికి కారణం ఏంటంటే ఎక్స్పాండేషన్. ఇదంతా మన చైతన్య ఎక్స్పాండేషన్. చూడండి, పత్రి గారు మనకు కలిసినప్పుడు మనకు తెలియకుండానే మన ఎవరో మేడం అడిగారు, నాకు పాడమని అన్నారండి అని. అంటే ఆవిడ ఎప్పుడు నేను పాడతానని ఆయనకి తెలియదు, ఆవిడ చెప్పలేదు. అలా అడిగేశారండి. అంటే అక్కడ ఏం జరుగుతుంది? మన వ్యక్తిత్వము ఆయన ఎవరు ఎప్పుడు ఇంతమంది కొన్ని కోట్ల వేల మంది సాధకులు ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర తెలియదు కదండి. అక్కడ జరిగే సిచ్యుయేషన్ ఏంటంటే ఆయన చైతన్య ఎక్స్పాండేషన్, ఆ చేసే అనంతం అలా ఎక్స్పాండ్ అయి ఉంటాయి. ఆ చైతన్య స్థితిలో మన చైతన్యము చూరైనప్పుడు నీ చైతన్య స్థాయిలో ఉన్న ఆ గుణం ఏదైతే ఉందో ఆ గుణం వాళ్ళకి ప్రస్ఫుటించబడుతుంది, ఆ నోటి ద్వారా చెప్పబడుతుంది. అక్కడ వ్యక్తి కాదు, అక్కడ ఉంది 6 అడుగుల విగ్రహం కాదు, ఒక పేరు గల రూపం కాదు, ఉన్నది ఆ చైతన్యం. ఆ చైతన్యములో మన యొక్క చైతన్యం ఎంటర్ అయినప్పుడు ఆ రెండుటి యొక్క ట్యూనింగ్ జరిగినప్పుడు నీలో ఏదుందో ఈ నోటి ద్వారా అక్కడ చెప్పబడుతుంది. అది మనకి చాలా క్లాసెస్ లో మనకి ఏమర్థం అవుతుందంటే గురువు గారు చెప్పే విషయాలు కొన్ని ఒక్కొక్కరికి మన జీవితానికి నా గురించే చెప్పారా ఇదంతా, ఇది నా యొక్క జీవితం నేను పొందే ఇప్పుడు ఏదైనా సిచ్యుయేషన్ ఉందనుకో ఆ సిచ్యుయేషన్ గురించి కరెక్ట్ గా వచ్చిందనుకో అంటే ఆ చైతన్యం యొక్క వైబ్రేషన్ అలా వెళ్ళినప్పుడు మనకి ఏది కావాలో అక్కడి నుంచి అలా రాబడుతుంటది. అందుకే మనం ఏం ఫీల్ అవుతాం, నా గురించే చెప్పారు, నాకు చాలా సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం అని చెప్పేసి మనం హాయిగా రిలాక్స్ అవుతాం. జరిగేది ఏంటంటే ఈ ప్రక్రియ చైతన్య విస్తరణ జరిగినప్పుడు ఆ చైతన్యంలో కనెక్ట్ అవ్వడమే మనం చేయాల్సింది. ఇక్కడ అదే జరిగేది.
సృష్టి స్థితి లయ తిరోధాన సరి అనే యొక్క పంచ బ్రహ్మ స్థితులలో ఆ మనస్ చైతన్యాన్ని విస్తరణ చేసుకున్నప్పుడు ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయినప్పుడు జరిగే ఆ యొక్క జ్ఞానాన్ని శక్తిని పొందటమే అదే ఇక్కడ జరిగేది అనే విషయాన్ని ఈ నామం తెలియజేస్తుంది. ఇంకా చెప్పారు దీని గురించి ఇంకొక పాయింట్ లో కూడా అంటే ఈ సామాన్య మానవులకు మనకు అర్థం కావాలంటే సృష్టి స్థితి అంటే ఇందాక చెప్పుకున్నాం. సృష్టి ఎవరండి? విష్ణుమూర్తి బ్రహ్మ. స్థితి ఎవరండి? విష్ణుమూర్తి. లయ ఎవరండి? రుద్రుడు శివుడు. తర్వాత ఈశ్వర సంకల్పం తిరోధాన ఎవరండి? ఈశ్వరుడు అనమాట. అనుగ్రహ శక్తి ఏంటంటే సదాశివుడు. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శివుడు ఈశ్వరుడు సదాశివుడు. శివుడు రుద్రుడు ఇవన్నీ ఒకటే పేర్లు కదండి అనుకుంటారు. సదాశివుడికి ఈ రుద్రుడికి వీళ్ళకి సంబంధం లేదండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారి శక్తి చేత ఏర్పడి ఉన్నారనమాట. అమ్మవారి సృష్టి చేస్తుంది వాళ్ళని. సదాశివుడు అంటే సదా శివత్వం అంటే ఎల్లప్పుడూ ఉండే శివ చైతన్యం ఏదైతే ఉందో అది శివ చైతన్యము. అది అనుగ్రహ ప్రద. అంటే మీకు లలితా సహస్రనామంలో అమ్మవారు ఒక చోట వస్తుంది కదా, సదాశివ అని. అమ్మవారి విగ్రహం ఎలా ఉంటుందో తెలుసా అండి? సదాశివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ రుద్రుడు 4 కోళ్ళు, పలక అమ్మవారు కూర్చునే పలకే సదాశివుడు అని ఉంటుంది. వస్తుంది మన బుక్కుల తర్వాత ఏదో నామంలో వస్తుంది. అంటే 4 మంచానికి కోళ్ళు ఎలా 4 కోళ్ళు ఉంటాయో అవి బ్రహ్మ విష్ణు మహేశ్వర రుద్రుడు అనమాట. ఆ పలక ఏదైతే ఉందో పైన కూర్చోడానికి ఆసనం ఏదైతే ఉందో పలక అది సదాశివుడు. సదా అంటే ఆ చైతన్యం ఎల్లప్పుడూ ఉండేది. దానిపైన అమ్మ కూర్చుని ఉంటదని చెప్పి చెప్తారంటే ఆది పరాశక్తి ఆ మూల చైతన్యము అలా ఆసీనురాలై ఉంటుందని చెప్పి మన రానున్న ఒక శ్లోకంలో వస్తుంది. అలాగే ఇక్కడ ఒక అమ్మవారి దేవీపురం అనే ఇక్కడ ఒక అంటే వైజాగ్ దగ్గర ఉందండి దేవీపురం అని. అది లోపలికి ఉంటుంది, చాలా మంది తెలియదు. ఆయన ఒక మహానుభావుడు, ఆయన పెద్ద సైంటిస్టు. అయితే ఆయన జర్మనీలోనే అక్కడ ఉద్యోగం చేస్తూ కూడా ఆయనకి ఇచ్చిన అంటే ప్రదాక కళలో కనపడే అమ్మవారు నాకు గుడి కట్టు అనేదట. ఎక్కడ గుడి కట్టాలి అని చెప్పేసి అదే అసలు ఆయనకి దీని సంబంధమే లేదు. ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన గాని బ్రాహ్మణుడే కానీ పెద్దగా అంత లోతైన ఇదేం లేదు. ఏదో నిత్యకర్మ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన కళ ఆ సైంటిస్ట్ ఆయన కళలో కనపడే నేను నాకు అమ్మవారి టెంపుల్ కట్టు అని చెప్పి వస్తుందట. ఎందుకు ఇలా వస్తుందో ఆయనకు అర్థం అవ్వలేదు. అదే అక్కడ పలానా చోట వైజాగ్ దగ్గర చూపించి అక్కడ కట్టమన్నాడు. అక్కడ ఎవరూ తెలియదు, నాకేం తెలియదు, ఏంటి ఇది ఎలా వస్తుందని చెప్పి అలా ఓవర్కమ్ చేశారు చాలా సంవత్సరాలు. మళ్ళా అదే వస్తుంటే అప్పుడు ఇంకొక ఎవరో మహాపండితుడిని అడిగితే లేదు నీకు వచ్చేది అది అమ్మవారు నీకు ఆ యొక్క పనిని అప్పచెప్తున్నారు, వెళ్ళి చూడండి అని చెప్పి ఆయన వెళ్ళి అక్కడ ఆ యొక్క స్థలాన్ని చూసిస్తే వైజాగ్ కి ఒక 40 కిలోమీటర్ల యువతలో ఎంత ఉంటుంది, అది లోపలికి వెళ్ళాలి. అది అంత జీడి మామిడి తోట. అక్కడ ఆయనకి ఏమి పెద్ద ఇది లేదు, ఆర్థిక ఇది లేదు, మామూలు జీవన ఒక సాధారణ గృహస్థుడు. ఇవన్నీ నేనేలా కొనగలను, ఇదంతా నేనేలా చేయగలను అని అంటే అప్పుడు ఒక అతను ఇంతలోకి ఎవరో వచ్చి ఇది మీకు వాళ్ళకి అది అగ్రహారాలంట. అప్పట్లో ఆ రాజుల కాలంలో అగ్రహారాలంట. అందులో ఎవరో ఒక అతనికి ఒక అగ్రహారం లాగా 4 ఎకరాలు ఒక 30 ఎకరాలు 40 ఎకరాలు ఉంది, అది నేను ఇచ్చేస్తున్నానండి అని చెప్పి అతనే స్వయంగా వచ్చేసి ఇచ్చాడు, చెప్పాడట. సరే అని అప్పుడు మళ్ళా అతని పేరు మీద ఈ యొక్క సంస్థకి రిజిస్టర్ చేసేసి ఇచ్చేసాడు. ఆ తర్వాత అక్కడ ఆయనకి ఆ సైంటిస్ట్ కి ఉద్యోగం మానేసి ఫ్యామిలీ వాళ్ళకి 2 ఆడపిల్లలు కూడా వచ్చేసి అక్కడ ఆ స్థలంలో చిన్న పార్క్ వేసుకున్న కూర్చున్నప్పుడు అక్కడ ఇల్లు ఎలా కట్టాలి అన్నది, విగ్రహాలు ఎలా పెట్టాలి, ఎట్లా కట్టాలి ఏంటి అన్నది ఆయన ఆ బాలా త్రిపుర సుందరిగా ఆవిడ వచ్చి ఆయన చిటికిన వేలు పట్టుకుని ఒక గ్రౌండ్ అంతా తిప్పుతూ పలానా చోట ఇది పెట్టు, పలానా చోట ఇది పెట్టు, పలానా చోట ఇదా పెట్టు, అలా ఎలా చేయాలన్నది కూడా ఆయనకేం తెలియదు. ఆయన ఆర్కిటెక్చర్ కాదు, ఆయనకి ఊహల్లో కనపడేదట ఇలా చెయ్యి అని చెప్పేసి. అది అలా తీసిస్తే ఆ యొక్క ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా తయారు చేసేవారంట. అది ఒక అద్భుతమైన శ్రీపురం అని దేవీపురం అని చక్కటి దేవాలయం ఏర్పడింది. మొన్న ఈ మధ్య ఒక 4-3 ఏళ్ల క్రితం ఆయన బాడీ వెకేట్ చేశారు. అమ్మ ఉన్నారు అక్కడ. అమ్మవారు లలితా త్రిపుర సుందరి ఎలా ఉంటుందంటే ఇలాగా చక్కగా పీఠం వేసుకుని దానిపైన సదాశివుడు పడుకుని ఉంటారు అన్నమాట. ఇలాగా పడుకుని ఆ మధ్య భాగంలో యోని స్థానం ఎక్కడ అయిందో అక్కడ ఆవిడ కూర్చుంటది అనమాట.
అది ఆ యొక్క స్థితి. యోనిస్థానం ఎక్కడైతే ఉందో అక్కడ ఆయన ఆయన మీద కూర్చుని ఉంటది. ఆయన కాళ్ళు కూడా బయట మనకు కనపడవు. దేవాలయం బయట నుంచి చిన్న కన్నం పెట్టారు. ఆ కన్నంలో చూస్తే పాదాలు ఇటు తిరుగుంటాయి అనమాట. పడుకున్నప్పుడు పాదాలు ఎలా తిరుగుంటే అలా ఉంటాయి అనమాట. ఇది అద్భుతమైన శిల్పి. అది నిజంగా అది ఆ తల్లి ఆ జగన్మాత చేయించుకున్న ఒక అద్భుతమైన టెంపుల్. అది ఏంటి స్పెషల్ ఏంటంటే యోని భాగము. అక్కడ మన యోని పడి అమ్మవారు సతీదేవి కథ తెలుసు కదా, ఆవిడ దహనం అయిపోయిన తర్వాత తీసుకొస్తే ఒక్కొక్క భాగము ఒక్కొక్క చోట పడి ఒక్కొక్క దేవాలయం ఒక పీఠాలు ఏర్పడి అని. ఈ యోని భాగం పడిన చోట అస్సాంలో కామాఖ్య టెంపుల్ అని ఉంటది. ఆ కామాఖ్య టెంపుల్ కి డిటోనే ఈ దేవీపురం అట్లా అనమాట. అది మనకి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఆయన అలా చిన్న పిల్లలాగా బాలాతి ఒక 9 ఏళ్ల పిల్లలాగా వచ్చి ఎలా ఎలా కట్టాలో అన్ని చెప్తారు. అక్కడ విగ్రహాలు కూడా అండి న్యూడ్గా ఉంటాయి అనమాట. అక్కడ కూడా వచ్చేవాడు చాలా మంది మనసు ప్రశాంతమైన మనసుతోటి, ఎలాంటి మాలిన్యము లేని మనసుతోటి వెళ్ళిన వాడికి అక్కడ దృశ్యాలు చూడగలరు. కానీ లేకపోతే వికారాలు, అలాంటి అద్భుతమైన ఆలయం ఉంది అక్కడ. సో ఇదంతా వచ్చింది ఎందుకండి, ఈ పంచబ్రహ్మలు వీటి గురించి చెప్పుకున్నాం కదా. ఈ సృష్టి స్థితి లయల గురించి సదాశివుడు అంటే ఇది. సదాశివుడు అంటే సదా ఎల్లప్పుడూ ఉన్నది. ఇవన్నీ కూడా అమ్మవారి నుంచి ఆవిర్భవించినయే. నిన్న కూడా చెప్పుకున్నాం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళంతా వాళ్ళకి సహాయకారికుల పార్వతి లక్ష్మి సరస్వతి వచ్చిందని, తర్వాత అనేక మంది దేవతలు ఆవిర్భవించారని, వీరందరూ కూడా తన అనుయాయులే, తన పరిచారికులే, తన నుండి ఆవిర్భవించిన వారే అన్న విషయాన్ని తెలుసుకోవాలన్నమాట. సో ఈ పంచబ్రహ్మలు ఒక స్పెషల్ పవర్ సర్క్యూట్స్ అట. ఈ స్పెషల్ పవర్ అంటే వారికి ఒక మరి ఉన్నారు కదా, సృష్టి చేయాలంటే ఒక పవర్ కావాలి, స్థితి చేయాలంటే ఒక పవర్ కావాలి, లయ చేయాలంటే ఒక పవర్ కావాలి. వీళ్ళంతా ఒక స్పెషల్ పవర్ సర్క్యూట్స్ అట. కాబట్టి వీళ్ళందరికీ సెంటర్ పాయింట్ ఆ తల్లి. ఆధారపడి ఆ మూల శక్తి ఆ స్పందనలకు అంటే అమ్మవారి చెప్పిన ఆ మూల చైతన్యం ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉందో, ఆదిశక్తి యొక్క ప్రకంపనల పరంగా వీరందరూ పనిచేస్తూ ఉంటారు అన్నదే తెలియజేస్తుంది. కాబట్టి ఇంకా చెప్పాలంటే మూలశక్తి తానే స్వయంగా పంచబ్రహ్మలు అనే అనుయాయులు అంటే అసిస్టెంట్స్ ద్వారా ఈ విశ్వశక్తి అంతా సాగిస్తుంది, ఈ విశ్వరచన అంతా సాగిస్తుంది. అందుకే మూలశక్తిని ఆదిపరాశక్తి పంచబ్రహ్మ స్వరూపిణి అని అన్నారు, కీర్తించబడింది. ఇది పంచబ్రహ్మ స్వరూపిణి. సో ఇదంతా ఒక మూలమైన ఇదనమాట. మూలానికి వెళితే గానీ దీని గురించి అంతా తెలియదు మనకి. అక్కడికి వెళ్ళాలి, ఆ పాయింట్. మూల శక్తి చేతని ఇదంతా నడపబడుతుంది అన్న పాయింట్ ఎల్లప్పుడు 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 మనం గుర్తుంచుకోవాలి. మనం మర్చిపోతామండి. ఇప్పుడు కాసేపు అయింది, మీరంతా ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేస్తున్నారు. మీ మైండ్ ఏం చేస్తుంది? ఇప్పుడు దాని మీదే కంటిన్యూ అవుతోంది. సో ఈ మీకు ఇంట్రెస్ట్ కలిగింది కాబట్టి, మీకు ఆ తపన కలిగింది కాబట్టి మీ భావనలన్నీ కూడా దాని ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈ రోజు పొద్దున వచ్చినప్పుడు వర్కౌట్ చేశారు, హోంవర్క్ చేశారు. సో ఇట్లా మన మైండ్ అక్కడ మూల శక్తి ఏదైతే అక్కడ పెట్టుకుని మనంతా పనిచేయాలి. అదే పంచబ్రహ్మ స్వరూపిణి. ఈ చిన్మయి అంటే ఆ చిన్మయ శక్తి సకల బ్రహ్మాండ రూపానికి ఏదైతే మూలం ఉందో ఆ యొక్క ఆనంద స్థితిని చిన్మయి అంటారు. అమ్మవారినే, ఆ సంకల్ప శక్తిని, ఇంతటి చక్కటి బ్రహ్మాండాన్ని రచన చేసి విశ్వాన్ని ఆవిర్భవం చేసిన ఆ శక్తి ఏదైతే ఆ శక్తిని చిన్మయి, అది పరమానందంగా ఉంటది, ఆనంద స్వరూపిణిగా ఉంటది అని చెప్తున్నారు అన్నమాట. అలాగే సాధకులు కూడా తన మనస్సుని చిన్మయిగా కలిసి సాధన చేయాలి. ధ్యానం వల్ల సాధకుడు మనసులో వ్యక్తిగత సంకల్పములన్నీ లుప్తమైపోయి, వ్యక్తిగత సంకల్పములు అంటే నీ లోపల ఏదైతే ఏ విశేషాలు ఉన్నాయో, ఏ వ్యవహారాలు ఉన్నాయో, ఏ ఆలోచనలు ఉన్నాయో ఆటోమేటిక్ గా నువ్వు ఎప్పుడైతే సాధన మీద పెడతావో, శ్వాస మీద పెడతావో, మనసు ఎప్పుడైతే ఆ ప్రాణశక్తిలో లయమైపోయిందో, ఆ లయమైపోయినప్పుడు నీలో ఉన్న సర్వ ఆలోచనలన్నీ కూడా, ఏదైతే నీకు కూడా ఆలోచనలు ఉన్నాయో అన్ని కూడా లయమైపోతాయి అని. ఆ లయమైపోయినప్పుడు ఏం జరుగుద్ది? మన అందులో నేను అనేది ఉంటుంది. ఆ నేను అనేది కూడా కలిసిపోతుంది. అహంకారం ఉండదు, నేను అనేది ఉండదు. ఏముంటది? ఉన్నదల్లా పరమ చిన్మయ స్వరూపము, ఆ చిన్మయ స్థితి, పరమానంద స్వరూపము, పరమ ఆనంద స్వరూపం, పరమాకాశ స్వరూపిణి ఉంటది. ఆకాశం చూస్తే ఎలా ఉంటది? ఏమి ఉండదు. సో ఆ విధంగా ఆ యొక్క ఆకాశ శూన్యత్వాన్ని, ఆ చిన్మయ స్థితిని మనం పొందుతాము అని ఈ నామం చెప్తుంది అన్నమాట, చిన్మయి.
విజ్ఞాన గణ రూపిణి. విజ్ఞాన గణ రూపిణి అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఈ విజ్ఞానం ఏంటంటే అనంతమైన విజ్ఞానం ఉంది. ఈ విజ్ఞాన ఘన రూపిణిగా అయ్యి పదార్థం వస్తుంది. ఘన రూపిణి అంటే ఇక్కడ ఏంటి, సింపుల్ గా చెప్పేస్తాను నేను. ఇప్పుడు మనం ఈ సంభాషణ జరుగుతుంది. మీకు ఇంతకు ముందు లలితా సహస్రనామం చదువుకుంటూ వెళ్ళారు. మీకు దానిలో లోతుపాతులు ఏం తెలియదు, చదువుకుంటూ వెళ్తున్నారు, ఆనందంగా అనుభవిస్తున్నారు. ఈ రోజున మనం ఒక సాంగత్యం ఏర్పరుచుకున్నాం. సాంగత్యం ద్వారా ఏమైంది, ఆ మేడం గారి ద్వారా నేను ఒక అలంబనలో దొరికాను. నాకు తెలిసిన జ్ఞానం ఏదైతే ఉందో నా నుండి రాబడుతుంది. అంటే విజ్ఞానం ఎలా అయితే లోపల దొరుకుతుందో ఆ విజ్ఞానాన్ని ఘన పదార్థంగా తీసుకొచ్చి మనకి బయటికి వ్యక్తం చేయడమే విజ్ఞానం ఏంటి, నేను సంపాదించుకున్నాను. ఆ సంపాదించుకున్న సాధన ద్వారా సంపాదించుకున్న విజ్ఞానాన్ని నేను నా నుండి బయటికి వ్యక్తం చేయటం ఘన రూపిణి. ఘన రూపిణి అంటే బయటికి వ్యక్తం చేయటమే. అది మరి ఎలా అవుతుంది, నాలో ఉంటే నా లోపల ఉండిపోతుంది సూక్ష్మంగా. బయటికి ఎప్పుడైతే వ్యక్తం అవుతుందో అది ఘన రూపిణి. అందరూ షేర్ చేసుకుంటున్నారు. దీన్నే విజ్ఞాన ఘన రూపిణిగా అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. విజ్ఞాన ఘన రూపిణి అంటే ఇది దాని యొక్క సింపుల్ గా నేను చెప్పేసింది. ఒకసారి మళ్ళీ దాని గురించి చదువుతాను. సాధకుడు అనే భౌతిక శరీరానికి అంటే యూనివర్సల్ ఎనర్జీ, ఈ విశ్వశక్తి సాధకుడు అనే భౌతిక శరీరానికి సాధన సంపూర్ణమైనప్పుడు వారి ద్వారా ప్రపంచంలోని పండిత పామరులందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడండి, ఆ సాధకుడు ఆ విశ్వశక్తితో అనుసంధానమై తన పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడు ఆ యొక్క సాధకుడు ద్వారా ఈ ప్రపంచంలోని అందరికీ అందబడుతుందని చెప్తున్నారు. అందువలన సాధకుడు విజ్ఞాన ఘన రూపుడిగా మారుతాడు. పదార్థమునకు అతీతమైన విశ్వశక్తి సాధకుని ఘన శరీరంలోకి ప్రవేశించి, చూడండి, సాధకుడు విజ్ఞాన ఘన రూప పదార్థమునకు అతీతమైన ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఇది కాకుండా అతీతమైన స్థితి ఏదైతే ఉందో, అంటే ఆ విశ్వశక్తితో అనుసంధానమైనప్పుడు ఏదైతే ఉందో ఆ యొక్క అతీతమైన విశ్వశక్తి సాధకుని ఘన శరీరంలోనికి ప్రవేశించి ఆ యూనివర్సల్ ఎనర్జీ మనలోకి ప్రవహించి ప్రపంచానికి ప్రకటితమవుతుంది. అందువలన విజ్ఞాన ఘన రూపుడిగా వ్యవహరించబడుతుంది. అంతే కదండి. ఇప్పుడు మన సాధన ద్వారానే ఈ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. ఆ శక్తి ద్వారానే ఇదంతా వచ్చింది. సో ఆ ద్వారా నా నుండి మీకు, మీ నుండి ఇంకొకరికి, మీ నుండి ఇంకొకరికి, మీ నుండి ఇంకొకరికి ఇలాగా వస్తుంది. ఎలా వస్తుంది, ఆ యొక్క సాధకుడికి విజ్ఞానం లోపలికి ఆవాహన దొరుకుతుంది. ఆవాహన దొరికి సాధకుడు ద్వారా బయటకు వచ్చింది విజ్ఞాన ఘన రూపిణి అని చెప్పి చెప్తున్నారు. ఇది ఈ యొక్క నామానికి అర్థం. నిజానికి ఈ నామాలన్నీ ఏంటి, విశ్వైక శక్తి గురించి చెప్పుకోవటమే. ఆ యొక్క విశ్వశక్తి గురించి సమాచారాన్ని సేకరించుకుంటున్నాం. ఉన్నదంతా ఒకటే మూలం. ఆ యొక్క శక్తి, ఆ విశ్వైక్య శక్తి, ఆదిశక్తి, ఆ మూల చైతన్యమే. దాని నుండి అనేక కోణాల్లో మన సమాచారాన్ని సేకరించుకుంటున్నాం. అది విజ్ఞానము. కాబట్టి ఇదంతా ఒక థియరీ అండ్ ప్రాక్టికల్ మనం చేసేది. థియరీ అండ్ ప్రాక్టికల్. చూడండి, ఇప్పుడు మనం తెలుసుకున్న సత్యం తెలుసుకుంటున్నాము, దాన్ని ప్రాక్టికల్ గా జీవితంలో అనుభవిస్తున్నారు, ప్రాక్టికల్ అనుభవిస్తానే ప్రయత్నం చేస్తున్నాం. దీన్నే విజ్ఞాన ఘన రూపిణి అని ఈ నామానికి అర్థం. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి నైతిసాత్మిక అనే నామాల గురించి తెలుసుకున్నాం. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప అన్న దానికి వివరంగా మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ప్రతి మానవులందరిలో కూడా ఒక 3 గుణాలతో ఉంటాయి. 3 త్రిపుటి అంటే 3టితో ప్రవర్తిస్తూ ఉంటారు. ఏమిటి ఆ 3 అన్నదాన్ని ఇక్కడ విశ్లేషణ. కర్త, కర్మ, లక్ష్యము. దీన్ని వివరంగా మనం తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఒక అర్థం అవ్వాలంటే, ఒక భోజనం చేస్తున్నాం, భోజనం ఉంది, ఆహారం తీసుకోవాలనుకోండి. ఆహారం ఏంటి, భుజించువాడు ఎవరు, నేను తింటున్నాను అంటే కర్తని నేను. ఏం తింటున్నాను అంటే ఆ యొక్క తింటున్నానంటే కర్మ చేస్తున్నాను. తినేవాడిని తింటున్నాను, కర్మ చేస్తున్నాను. ఏంటి తినేదంటే భోజనం, ఆహారము. సో కర్త, కర్మ, తినేవాడు నేను. ఏం తింటున్నాను, ఆహారం తింటున్నాను. ఏది ఆహారం అంట. అంటే కర్త, కర్మ, క్రియ అనేది ఈ 3 యొక్క కర్మలతోనే మన పనులన్నీ జరుగుతాయి. అలాగే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మాట్లాడుతున్నాడు నేను, మాట్లాడేది ఈ వాక్కు, వినేది ఆ యొక్క వినబడేది లక్ష్యం అనమాట. అలాగనమాట. 3 ప్రతి పనిలో కూడా 3 ఉంటాయి. అంటే చూచేవాడు నేను, చూడబడేది ఒకటి ఉంటుంది, చూడబడే వస్తువు ఏదైతే ఉందో అది లక్ష్యం అవుతుంది. అట్లా చూచేవాడు, చూడబడేది లక్ష్యంగా ఉన్నది. ఏదైతే చూస్తామో దాన్ని లక్ష్యం అంటారు. అలాగే ధ్యానము ధ్యాతృ చేయ రూప అంటే నేను ధ్యానం చేసేవాడిని, ధ్యానం చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే ధ్యాతృ అంటే ధ్యానం చేసేవాడు. ఏం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. లక్ష్యం ఏంటి, ఆ ధ్యానం యొక్క ఫలం ఏదో ఉందో లక్ష్యం అనమాట. ధ్యాన ధ్యాతృ చేయ రూప.
అంటే రూప అంటే ఆఖరికి వచ్చేటప్పటికి ఆ యొక్క స్థితిని మనం రూప అనుకుంటాం. ధ్యేయ రూప ఏదైతే ఉందో ధ్యానం మనం ఏదైతే కూర్చుని చేయడానికి మనం ప్రయత్నించామో, దేని చేస్తాం చేసేవాడు, చేయబడేది, చేసేది అంటే ఆ లక్ష్యం ఏదైతే ఉందో మనకి ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, చేయబడుతుంది దేనితోటి ధ్యానం అనేది, దాని యొక్క ఫలం అనేది ఆ ధ్యాన యొక్క ఫలం అనుభూతి అనమాట. అనుభూతి సూక్ష్మమైన అనుభూతి ఇందాక చెప్తున్నాగా అట్లా ప్రతి పని కూడా 3 యొక్క కర్మలతో జరుగుతుంది. కర్త, కర్మ, లక్ష్యము. అది ఇది ధ్యానం ఛాత్ర ధ్యేయ రూప అనే నామానికి అర్థము. ప్రతి పని ప్రతిదీ 3తోనే కూడి ఉంటది. చూడండి, ఒక ఆలోచన వచ్చింది, ఆలోచించావు నువ్వు, ఆలోచనని కార్యరూపంలో పెట్టడం ఒకటి, ఆ కార్యరూపంలో పెట్టింది మళ్ళా పని అయిపోతుంది, అది 3 అనమాట. పని చెయ్యటము, దాన్ని ఏదైతే ఎలా చేయాలో అనేది తెలుసుకోవటము, దాన్ని పూర్తిగా చేయడం అనేది 3. ప్రతి దానిలోనూ 3 క్రియలు ఉంటాయి అన్న విషయాన్ని ఈ ధ్యాన ఛాతృ ధ్యేయ రూప అనే నామము చెప్పబడుతుంది. అలా మరి ఎప్పుడైతే మనకి ఈ దీనిలో నైపుణ్యం సాధించాలంటే సాధన చేసేటప్పుడు మన మనస్సు వెళ్ళి, అంటే శూన్యస్థితి రావాలి కదా, మన మనసు వెళ్ళి ప్రాణశక్తిలో లయమైనప్పుడు మనకి అప్పుడు అదే ఆత్మదర్శనం గాని లేక దైవ సాక్షాత్కారం గాని జరుగుతుంది. అంటే చేసేవాడు, చేయబడేది, చేసేది అన్ని కూడా ఒకటైపోవాలి. ధ్యానం చేసేవాడు, చేయబడేది, చేసేది కూడా 3 ఒకటైంది. ఆ 3 ఒకటైనప్పుడు నీలో ఉన్న త్రిపుటి, ఆ త్రిపుటి అంటే కర్త, కర్మ, లక్ష్యం అనే 3 నశించినప్పుడు ఎప్పుడైతే ఆ శూన్య స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో దాన్నే ఆత్మదర్శనము లేక దైవ సాక్షాత్కారము అని చక్కగా అంటారు. ఒకటి కాన్సెప్ట్ చెప్పారండి. నా పత్రిక 5 వేళ్ళు ఉన్నాయి కదా, పత్రికారు మాత్రం ఈ 5 వేళ్లతో ప్రపంచాన్ని మనం సాక్షాత్కరింప చేస్తారు. అదే చెప్పాను నేను. ఈ 5 ఏళ్లతోనే భౌతిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా కూడా మనకు ఒక ఆత్మదర్శనం కలిగిస్తారు. అది గొప్ప విశేషం ఆయనలో ఉన్న క్వాలిటీ. నేను అదే అయిన తర్వాత మాట్లాడుకున్నాం ఇద్దరం. సో ఇది మనకి మననము, శ్రవణనము, నిధిధ్యాస, దైవ సాక్షాత్కారము, లోక కళ్యాణార్థము. పాయింట్ అర్థమైందండి? మననము, శ్రవణము, నిధిధ్యాస. ఇప్పుడు ఏమింటున్నాం మనం? ఇప్పుడు మీరంతా చేసేది ఏంటి? శ్రవణము. వింటున్నారు, నేను చెప్పేదంతా వింటున్నారు. శ్రవణం. మరి ఇన్న తర్వాత అయిపోయిన తర్వాత మీరు మననం చేసుకుంటున్నారా లేదా? సో చేసుకుంటున్నారు కదా, దాన్ని దృష్టి పడుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు కదా, అది మననము. అలాగే నిధిధ్యాస అంటే ఎప్పుడైతే ఇప్పుడు తెలుసుకున్న దాన్ని మీరు ఏం చేయాలి? తెలుసుకున్న దాన్ని వింటున్నారు, శ్రవణం అంటే చెవులతో వింటున్నారు, మనసుతో మననం చేస్తున్నారు. తర్వాత తెలుసుకున్న దాన్ని ఏం చేయాలి? నిధిధ్యాస అంటే ఏదైతే తెలుసుకున్నారో దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టిన జరిగినప్పుడు ఏం జరుగుద్ది? ఆ ఫలం వస్తుంది. ఆ ఫలమే దైవ సాక్షాత్కారము. ఆ ఫలమే దైవ సాక్షాత్కారం అయినప్పుడు ఆ దైవ సాక్షాత్కారం ఏమవుతుంది? అది లోక కళ్యాణార్థం ఉపయోగపడుతుంది. ఇది 5 దానిలో చెప్పారు. దీనికి ఉదాహరణగా ఏంటంటే మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నదే అదే. యశోధరాదేవి ఉంది కదా, మన బుద్ధుడి భార్య యశోధరాదేవి. ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు కదా, బిడ్డ పుట్టిన రోజునే సిద్ధార్థుడు వదిలేసి వెళ్ళిపోతాడట. వెళ్ళిపోయిన తర్వాత ఆ యశోధర చాలా దుఃఖపడుతుంది కదా, బిడ్డ వయసులో ఉన్నారు, ఇంకా అనుభవించలేదు, ఇట్లా వెళ్ళిపోయారు, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. ఆ దుఃఖం అనేది ఉంటుంది కదా. సరే, చాలా నాడు దుఃఖపడి బాధపడుతూ ఉంటే ఆ తల్లి అత్తగారు ఉంది కదా యశోద, బుద్ధుని మాత ఉన్నప్పుడు అలా ఒకసారి ఆ యొక్క ఉద్యానవనంలో తీసుకెళ్లి అప్పుడు చెప్తుంది అనమాట. ఎంతసేపు తనే చెప్పుకుంటుంది, ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు, ఇలా చేశాడు, నేను ఎలా బతకాలి, నా పిల్లలతో ఎలా చేయాలి, నా జీవితం ఏమైపోతుందని అలా దుఃఖిస్తూ అందరితో అదే మాట చెప్తుంది. ఎంతసేపు అదే అందులోనే లీనమైపోయి అలా చెప్తూ ఉండేదట. ఒకరోజు ఆవిడ తీసుకెళ్లి ఉద్యానవనంలో కూర్చోబెట్టి, తల్లి నువ్వు బాగానే ఉంది, నువ్వు కష్టపడుతున్నావు, నీకు కష్టంగానే ఉంది, ఒకంత నువ్వు ఆలోచింప చేసుకుని మౌనంగా ఉండి కొన్నాళ్ళు నువ్వు ఇతరుల మాటలతో కూడా విను అని ఒక చిన్న సజెషన్ ఇచ్చింది అనమాట అత్తగారు. సరే, ఎందుకో మరి అంటే ఎప్పుడైనా కూడా కర్మ పరిపక్వమైనప్పుడే అందబడుతూ ఉంటాయి. సో ఆ యొక్క దుఃఖం ఆవిడకి పరిపక్వం అయిందో ఆ మాటలకి ఆవిడ కొన్నాళ్ళు కొంత మౌనం వహించి అందరితో మాట్లాడుతూ అందరి యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటుంటే అప్పుడు అనిపించింది, ఓహో నాకే కాదు దుఃఖము, ఈ ప్రపంచంలో చాలా మందికి ఉంది దుఃఖము, అందరూ బాధపడుతున్నారు అని అప్పుడు అనిపించి అందరి దుఃఖాలను పంచుకుంటూ అందరితో స్నేహం చేస్తూ ఉంటే ఆవిడ దాని నుండి బయటపడి అప్పుడు సాధన చేస్తూ ఆవిడే ఇంట్లోనే మోక్షం పొందింది, ముక్తి పొందింది.
తర్వాత బుద్ధుడు వచ్చిన తర్వాత కూడా అడుగుతుంది, మీరు బయటికి వెళ్ళి ఏం సాధించారు, ఎంతవరకు ఎన్నో సంవత్సరాలు తిరిగి సాధించారు కదా, మరి ఇంట్లో ఆ యొక్క స్థితిని నేను సంపాదించగలిగాను, బయటికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, అదంతే, ఆయనకి అది కావాలి, అది అట్లా ఉంది, తను ఇంట్లో నుండే చేస్తుంది అనమాట. సో ఆయన బయటికి వెళ్ళి అనేక మంది గురువుల దగ్గర తిరిగి శోధించి చివరికి తను తానే తెలుసుకున్నాడు. ఒక బోధి వృక్షం కింద శ్వాస మీద ధ్యాసనే, ఆ శ్వాసను గమనిస్తే చాలు సమస్త అర్థం అవుతాయి అని చెప్పేసి అని ఒక 3 జాముల్లోనే అన్ని జన్మల పరంపరంతా చూసుకుని బుద్ధ భగవానుడు బోధిసత్వుడయ్యాడు. సో ఆయన ఆ బోధిసత్వుడుగా వెళ్ళడానికి కావలసిన మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత మరి ఈవిడ దుఃఖం నుంచి ఎప్పుడైతే బయటపడి ఎంతైతే సాధించిందో మోక్ష స్థితిని, మరి బుద్ధ భగవాడు వచ్చిన తర్వాత ప్రథమ శిష్యురాలు ఆవిడే అయింది. ఆవిడ ద్వారానే ఆ యొక్క అంత ముందు స్త్రీలు లేరు. సో ఆ ఆవిడ ద్వారానే ఒక సంఘం ఏర్పాటైంది. సో ఏంటంటే ఎక్కడైతే మననం ఉండాలి, మననం, శ్రవణం, నిధిధ్యాస, ఆ నిధిధ్యాసలు ఈ 3 జరిగినప్పుడు జరిగేది ఆత్మ సాక్షాత్కారం కావచ్చు, దైవ సాక్షాత్కారం కావచ్చు. అది ఎప్పుడైతే నీకు ఆ దైవ సాక్షాత్కారం పొందిందో ఆటోమేటిక్ గా నువ్వు నీ కోసం ఉండవు, సర్వలోక కళ్యాణార్థము పనిచేస్తూ ఉంటావు అన్నది చెప్పారు. దానికి ఇంకొక పాయింట్ లో ఏంటంటే, మనకి మననం చేయాలంటే గోధుమలు తెచ్చుకుంటే, గోధుమలు ఒట్టిగా తెచ్చుకుంటే రావు కదా, అవేమి పనిచేయవు కదా. ఆ గోధుమలు తెచ్చుకున్న దాన్ని పిండి చేయాలి, తేవటం ఒక ఎత్తు, అది తెచ్చుకోవటం, దాన్ని మననం అంటే దాన్ని పిండి పట్టించాలి, తర్వాత దాన్ని శుద్ధ చేసి రొట్టె చేసుకోవాలి, ఆ రొట్టె చేసుకుని తింటము ఒక పని, తర్వాత అది తిన్నప్పుడు ఆ ఫలం దాని యొక్క అనుభూతి అందరికి పంచడం. అంటే శ్రవణం అంటే గోధుమ తెచ్చి దాన్ని పిండి పట్టించి రొట్టె చేసుకుని దాని యొక్క తినటం అనేది అది ఇంత జరిగితేనే కానీ నీకు ఆ రొట్టె నీ లోపలికి వెళ్ళదు. కాబట్టి ఆ ఫలం ఏదైతే అనుభూతి అయితే ఆ లోక కళ్యాణార్థం ఉపయోగపడుతుందని అలాగా దీంతో రిలేటెడ్ చేసి చెప్పారు. సో ఇక్కడ ఎందుకు ఇన్ని విషయాలు, ఇన్ని ఉపమానాలు ఎందుకు చెప్పానంటే, ప్రతి పని 3 పనులతోనే ఉంది. శ్రవణ, మనన, నిధిధ్యాసలు అనే 3 పనులతోనే. ధ్యాన, ధ్యాత్ర, ధ్యేయ రూప అంటే ధ్యానం చేసేవాడు, చేయబడేది, చేసేది కూడా 3 కలిపితేనే ఆ యొక్క ఆ రూపం అనేది వస్తుంది, ఆ యొక్క అనుభూతిని కలుగుతున్నాము అని ఇన్ని చెప్పుకున్నాం. ఇన్ని ఉపమానాలు వచ్చినాయి. 3 పనులు ప్రతి మనిషికి 3 అంశములతో చేస్తాడు అన్న విషయాన్ని ఈ యొక్క ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ రూప అనే నామానికి అర్థం అనమాట. కాబట్టి ఈ ధర్మాధర్మ వివర్జిత, రెండో నామం ధర్మాధర్మ వివర్జిత. దైవం వల్ల సకల ధర్మాలు ఏర్పడినప్పటికీ ఆ ధర్మం అనేది ఒక వేద శాస్త్రముల ద్వారా, వేదాల ద్వారా ఏర్పడిందంటే శాస్త్ర సమ్మతమైన ధర్మములే ఉంటాయని చెప్పి, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ యొక్క ఆదిశక్తి వల్లే, ఆ యొక్క దేవత వల్లే వచ్చినాయి, ఏర్పడినాయి. ఎలాగైతే ఆవిడ నుండి ఏర్పడినాక ఆవిడకి ఏమి సంబంధం ఉండదు. దీనికి ఉదాహరణ ఏంటంటే, సూర్యుడు వెలుగునిస్తాడు, ఉదయాన్నే సూర్యోదయం జరుగుతుంది. ఆ సూర్యోదయం యొక్క కిరణాలతోటి అన్ని పుష్పాలు, ఫలాలు అన్ని కూడా తనకు తాను కావాల్సిన ఎనర్జీని తీసుకుంటాయి. అదే విధంగా విశ్వంలో ఉన్న విషక్రిములు కూడా, ఏదైతే ఉన్న విషక్రిములు కూడా ఆ యొక్క సూర్యుని వెలుగు తీసుకుంటాయి. ఎలా అయితే తీసుకుంటాయో, ఇటు పుష్పాల్లో తీసుకున్న వెలుగు కిరణాలకి కానీ, విషసర్పాల్లో తీసుకున్న వెలుగు కిరణాలకు కానీ సంబంధించి సూర్యుడికి ఏది సంబంధం లేదు. తనకు ప్రసరించడమే తెలుసు, ఆ యొక్క కిరణాలను ప్రసరించడమే తెలుసు. కాబట్టి సూర్యుడికి ఎలా అంటబడదో అలాగా ఆ యొక్క ధర్మాలన్నీ ఏర్పరిచినప్పటికీ ఆదిశక్తికి ఎటువంటి ధర్మములు అంటబడవు. ధర్మము లేదు, అధర్మము లేదని చెప్పేసి ఆ యొక్క ఎగ్జాంపుల్ తో ఇచ్చారనమాట. ధర్మ వివర్జిత అంటే ధర్మములు అధర్మములు ఆవిడకేమీ లేవు. ఎలా అని ఉపమానం, సూర్యుడి యొక్క ఉపమానం ఇచ్చారనమాట. సాధకుడు దైవాన్ని నిర్గుణంగానే ధ్యానించాలి. మనం అంటే మనకి ఇప్పుడు మనం అనుకుంటున్నారుగా రూపము లేకపోతే జపమో తపమో ఒక నామమో ఏదో అనుకుంటున్నాం కదా, అలా లేకుండా ఏ విధమైన ధర్మం గాని అధర్మం గాని దైవానికి ఆపాదించరాదు. సరైన ధ్యాన సాధన, సరైన ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటే ఆ సత్యం తెలుస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళే మార్గం ఏంటి? చక్కగా ధ్యాన సాధన చేస్తూ ఉంటే, మనం ఏం చెప్పుకున్నాం, ధ్యాన సాధన చేస్తూ ఉంటే మన లోపల ఇంద్రియాలన్నీ వికసిస్తాయి, మన బుద్ధి వికసిస్తుంది, మనం వినే విషయాలన్నీ కూడా సూక్ష్మంగా గ్రహించగలిగే శక్తి వస్తుంది. తద్వారా సత్యం తెలియబడుతుంది. సత్యం తెలియబడినప్పుడు ఆత్మజ్ఞానం వికసిస్తుంది అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. అలాగా ఎప్పుడైతే మనకు ఆత్మజ్ఞానం వస్తుందో కార్యాకారణ సంబంధాలు అర్థమవుతాయి. అప్పుడు ధర్మము లేదు, అధర్మము లేదు, మనం చేసుకుంటూ వెళ్ళటమే, పని చేసుకుంటూ. కనుకనే శ్రీ లలితాదేవి ధర్మ వివర్జితాయ నమః అని చెప్పుకున్నారన్నమాట.
అలాగే శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, శుభాశుభ పరిత్యాగి, శుభము లేదు అశుభము లేదు, రెండు సమానమే. అలాగే పుణ్యాపుణ్య వివర్జిత పంద అని జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పారు. పుణ్యము లేదు అపుణ్యము లేదు, పాపము లేదు కర్మ లేదు అన్న విషయం అనమాట. అదే విధంగా తెగదు పాపము తీరద పుణ్యం అని అన్నమయ్య చెప్పారు. ఇంతమంది మహానుభావులు ధర్మము లేదు అధర్మం లేదు, మంచి లేదు చెడు లేదు, పుణ్యము లేదు పాపం లేదు, అన్నిటికీ అతీతంగా ఉండే స్థితిని మనం సంపాదించాలి. ఏది ఉన్నా పుణ్యమున్నా మనకి పెద్ద సంఖ్యలే, పాపమున్నా మహాసంఖ్యలే. సో ఇలా కాబట్టి ఏదైనా మనకు అవసరం లేదు. మన అతీతమైన స్థితికి వెళ్ళాలంటే వీటన్నిటిని దాటి వెళ్ళాలి. ఈ శుభములు అశుభములు మానములు అవమానములు ఇవన్నీ కూడా ఈ స్థాయికి చెందినవి. కాబట్టి దానికి మనం వెళ్ళవలసిన పద్ధతి ఏంటంటే వీటన్నిటికి అతీతంగా వెళ్ళాలి. ఎలాగో అమ్మకి ఆదిశక్తికి ఇవన్నీ అంటబడవు, ధర్మం లేదు అధర్మం లేదు. అలాంటి స్థితిని మనం కూడా పొందాలి. ఎలా అంటే ఈ సాధన ద్వారా, చక్కటి సాధన ద్వారా, చక్కగా మన నిర్మలమైన మనస్సు ద్వారా, చిత్తశుద్ధి ద్వారా సాధన చేస్తూ ఉంటే ఆ ధర్మము అధర్మములకు దాటి మనం ప్రవర్తిస్తాం. అంటే దాటిగా ధర్మం ఎలా చేయాలో అంటే శాస్త్ర సమ్మతమైన కర్మలు చేస్తూ మన జీవనయాత్ర సాగిస్తాం. ఎందుకంటే భూమి మీద మనం మానవుడిగా ఉన్నాం, ఇక్కడ సామాజిక దృక్పథంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ చేయవలసిన కర్మలు ఉన్నాయి కాబట్టి ఆ కర్మలన్నీ కూడా ధర్మయుతమైన కర్మలు చేయడానికి ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటున్నాం ఈ యొక్క సాధన ద్వారా, సజ్జన సాంగత్యాల ద్వారా, యోగ సాధన ద్వారా అని చెప్తున్నారు. ధర్మ విభజ్యత అనే నామాన్ని గురించి. విశ్వరూప సమస్త విశ్వం రూపంగా గలదే. విశ్వాన్ని బ్రహ్మాండం అనే శరీరాన్ని పిండాండం అంటారు. అండపిండ బ్రహ్మాండం అనే పాట ఉంటుంది. అండం అంటే ఇది పిండాండం. అండపిండ బ్రహ్మాండం అంటే అండం అంటే కేంద్రము, ఏదైతే ముందో మూలం ఉందో అది అండము, దాని నుండి ఆవిర్పించింది బ్రహ్మాండం, ఆ బ్రహ్మాండం నుంచి ఆవిర్పించింది బ్రహ్మాండం, ఈ పిండాండం, ఈ యొక్క దేహము. సో ఈ ధ్యాన సాధన ద్వారా మన లోపలికి మనం ప్రయాణం చేసి మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎలా అంటే మర్రి విత్తనంలో మహావృక్షం దాగి ఉంది కదా, విత్తనం ఇంతే ఉంటుంది, చాలా చిన్నది. కానీ ఆ విత్తనం లోపల పెడితే, భూమి లోపల పెడితే అది చిన్న మొలకాయ పెద్ద మహావృక్షం అవుతుంది. కొన్ని వేల సంవత్సరాలు నిలబడి ఉన్న చెట్లు ఇప్పటికే ఉన్నాయి కదా. సో అదే విధంగా ఆ మర్రి విత్తనంలో సమస్త వృక్షము ఎలా దాగి ఉందో ఈ లోపల మన అంతా కూడా మన యొక్క జ్ఞాన గని ఉన్నది అని చెప్తున్నారు. అందుకనే మన యొక్క ఈ దేహాన్ని విశ్వరూప అని, విశ్వశక్తి అనే, విశ్వగర్భ అనే నామాలు కూడా ఉన్నాయన్నమాట. అది విశ్వరూప అనే నామానికి అర్థము. అలాగే జాగృతావస్థ, జాగరణి, విశ్వరూప జాగరణి. జాగృతావస్థలో ఉండేదంటే ఆత్మ ఎప్పుడు జాగృతావస్థలో ఉండి, ఇప్పుడు మనం ఉన్న స్థితి జాగృతావస్థ అంటారు. మనం ఉన్న స్థితిని జాగృతావస్థ అంటారు. అంటే మన ఇంద్రియాలని పనిచేస్తున్నాయి. మన ఈ యొక్క ఉండే స్థితిని జాగృతావస్థ, స్వప్నాలు నిద్రపోయినప్పుడు స్వప్నావస్థ, ఆ గాఢ నిద్ర వచ్చినప్పుడు సుషుప్తావస్థ, దాని తర్వాత వస్తాయి. దాని గురించి విశ్లేషణ చేసుకున్నాం. జాగ్రత్తావస్థ అంటే మన ఇప్పుడు ఉన్న స్థితిని జాగ్రత్త అంటే ఇక్కడ ఎరుకుంది, మనకు తెలియకుండా ఏం లేదు. మనం అంతా ఏం పని చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం వింటున్నాం, ఏం చేస్తున్నాం అన్న పరిపూర్ణమైన ఎరుకుతో ఉన్నాం అనమాట. ఉండి పని చేస్తున్నాం. దీన్ని జాగృతావస్థ అంటారు. కానీ కొంతమంది మనకి సాధన చేసే వాళ్ళకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, మీరు వింటున్నారు, మన మనసంతా ఎక్కడుంది? నేను చెప్పే మాటల మీద, దాని మీద దృష్టి పెట్టి విన్నప్పుడు మీకు ఆ యొక్క ధ్యాస ఇది ఎరుకతో ఇప్పుడు ఉన్న స్థితిని మనం గమనిస్తున్నాం. నేను మాట్లాడుతున్నాను అంటే నేను ఏదైతే చెప్తున్నానో దాని మీదే నా శ్రద్ధ ఉంది. నా మైండ్ ఇంకో చోట కట్ల, మీ మైండ్ ఇంకో చోట కట్ల, అట్లా ఉండడం జాగృతావస్థ. అది ఎరుకతో వింటున్నాము, ఎరుకతో చెప్పబడుతుంది అన్న విషయాన్ని ఇది జాగృతావస్థ అని అంటారు. అది ఎంత ఎరుక ఎలా పెరుగుతుందంటే మామూలుగా సామాన్య మానవులకు ఉండదు. మనం ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాం, ఎక్కడికో వెళ్ళిపోతుంది, మనకే వెళ్ళిపోతుందిలేండి, ఇదేం కాదు. బాగా సాధన చేసి ఆ ఎరుకుని బాగా చేస్తూ ఉంటే అప్పుడు నిచ్చెరుక అవుతుంది. స్టార్టింగ్ లో మనం ఇలాంటి వెళ్తూ ఉంటుంది మనసు, మళ్ళీ వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది మనసు, వస్తూ ఉంటుంది. ఆ వెళ్తూ వస్తూ ఉన్న మనసుని నిలపటం చేసే చిన్న చిన్న ప్రయత్నాలే మహాప్రయత్నం అవుతుంది. అది అప్పుడు నిరంతర ఎరుకైపోతుంది అని జాగృతావస్థలో చెప్తుంది. అది సాధకుడికి మాత్రం ఇంకా బాగా వస్తుంది. మామూలుగా ఏ ప్రయత్నం చేయకపోతే రాదు కదండి ఏ పని కూడా. కాబట్టి సాధన మనం చేస్తున్నాము, ఆ విశ్వశక్తితో అనుసంధానం అవుతున్నాము. తద్వారా ఏమవుతుంది, మన యొక్క ఇంద్రియాలు చాలా చక్కగా పనిచేస్తూ ప్రతి ఒక్క ఇంద్రియము కూడా ఎరుకగలిగి జీవిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ ఎరుక అనేది మనం విస్తృతపరచుకోవచ్చు అన్నది జాగృతి అనే నామం చెప్తుంది, జాగరణి అనే నామం. స్వపంతి తైజసాత్మిక
అంటే మనసు ఇంద్రియాల ద్వారా ఎప్పుడు ఏం చేస్తుంది, మనసు ఇంద్రియాల ద్వారా బహిర్ముఖం అవుతుంది. చూడండి, మనసు మన కళ్ళు ఎక్కడికి వెళ్తే మన మనసు అక్కడికి వెళ్తుంది. ఇది బాగా ప్రధానమైన విషయం ఏంటంటే కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళింది అనుకోండి, ఇంకంతే. అది కావాలనో లేకపోతే దాని మీద వ్యామోహమనో దాని మీద అందమనో ఏదో ఒకటి మన ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఒక చెట్టును చూసా, మంచి గులాబీ పూలు పూసింది, అది చూడంగా కళ్ళు అక్కడికి వెళ్ళినాయి, అబ్బా ఎంత బాగుందని మనసు కనిపిస్తుంది. అదే ఒక దుర్వాసన చెట్టు, ఒక దుర్వాసన వచ్చే ఒక చెట్ట ఉందనుకోండి, అక్కడికి మనసు వెళ్తుంది, అబ్బా ఎంత కంపు కొడుతుందో లేకపోతే ఎంత చెత్తగా ఉందని చెప్పేసి అనుకుంటుంది. అంటే ఎక్కడ కన్ను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ ఇంద్రియం మనసు అనేది కూడా వెళ్తుంది. కాబట్టి చెవులు ఏదైతే ఎక్కడికి వెళ్తే మనం వినకూడని అయితే ఎలా వినే విషయాలు అయితే ఎంత వినసత్వం అంటే మంచి సంగీతం వస్తుంది అనుకోండి, చక్కగా వినాలనిపిస్తుంది. అదే రణగుణ ధ్వనితో ఉందనుకోండి, వినాలనిపిస్తుందా? అంటే మనసు ఎప్పుడు ఏం కోరుకుంటుంది? ఒక ప్రశాంతతను, ఒక శాంత స్థితిని కోరుకుంటుంది. చూడండి, మన లోపల ఉన్న ఆ యొక్క స్థితి ఎలాంటిదంటే, వాస్తవ స్థితి మనకు శాంతము, చాలా శాంత స్థితి, చాలా పరమ మౌన స్థితిని కోరుకుంటుంది. అది మన సహజమైంది. బయట ఎందుకు వెళ్ళలేకపోతున్నా అంటే అది మనది కాదు. అదే చక్కటి వినులు విందుగా చక్కటి చెవులకు అందమైన వినసంపైన సంగీతం అనిపిస్తుందండి, ఆటోమేటిక్ గా శివ అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే మంచి కళ్ళకి మంచి మంచి ఫ్లవర్స్ కానీ లేకపోతే అందమైన ఏ వస్తువుని చూసినా ఆనందం అనిపిస్తుంది. అంటే అప్పుడు అదేంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇవి కాదు, లోపల చక్కటి ఒక ప్రశాంతమైన స్థితి కోరుకుంటుంది అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంద్రియాలన్నీ ఏమవుతున్నాయి, కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్తుంది. దాని ద్వారా అలా మనం ఆ యొక్క ఇంద్రియాలను పనిచేస్తున్నాం. ఇది బహిర్ముఖం అంటే మన ఇంద్రియాలు ఇలా బయటకు వెళ్తున్నాయి అని అర్థం అనమాట. ఈ బహిర్ముఖమైనప్పుడు మూడు అవస్థలను పొందుతుంది. అదే ఇందాక చెప్పుకున్న జాగృత అవస్థ, ఇప్పుడు స్వప్నావస్థ. స్వపంతి అంటే స్వప్నావస్థ. ఆ స్వప్నావస్థలో ఈ యొక్క జీవుడు ఎలా ఉంటాడంటే తైజసాత్ముడుగా ఉంటాడు, అంటే తేజస్సుగా ఉంటాడు. భౌతికంగా దీనికి కోరికలు స్వప్నాలతో తీర్చుకోవడం అంటే భౌతికపరమైన విషయాలతో చూడండి, మనకి ఎలా అంటే మనకి చాలా ఏదైనా కోరికలు ఉన్నాయనుకోండి, అన్ని తీరవు కదండి. మనసు తర్వాత కోరికలు వస్తూ ఉంటాయి. కోరికలు కొన్ని తీరుతా ఉంటాయి, కొన్ని తీరకపోవచ్చు. ఇంచుమించు 190% తీరవు కూడా. ఆ తీరని కోరికలు ఏదైతే ఉన్నాయో మనసులో అంతర్ముద్రితమై ఉంటాయి, అంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ లో ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ స్వప్నావస్థలోకి వెళ్ళినప్పుడు, జాగృతావస్థ నుంచి మన నిద్రావస్థకి వెళ్ళినప్పుడు, ఆ స్వప్నావస్థలో ఆ నిద్రావస్థలో స్వప్న రూపంలో ఆ కళను మనం కంటూ ఉంటాం. ఆ కళల ద్వారా మన కోరికలు తీరిపోతే, కోరికలు అంటే కోరికలనే కాదండి, మనకి ఇష్టమైన చర్యలు జరగకపోతే, మనకి ఇష్టం లేని వ్యక్తుల ద్వారా కూడా మనం ఏమి చెప్పలేం, వాళ్ళని ఏమీ అనలేం. అలాంటి ఎప్పుడైనా ఏం తెలుస్తుంది తెలుసా, మనకు అంత తీవ్రంగా ఉంటే ఆ స్వప్నంలోనే వాళ్ళ ద్వారా ఆ సంఘర్షణ తొలగిపోతుంది అనమాట. అంటే మనం ఏదైతే వాళ్ళతో అనుకోవాలనుకున్నామో, ఏదైతే చెప్పాలనుకున్నామో అప్పుడు స్వప్నంలో తీరిపోతుంది. లేకపోతే మనకి ఇష్టమైన వ్యక్తులను కలవాలని కానీ, మనకి ఇష్టమైన కోరికలను సంపాదించుకోవాలంటే 100కి 90%, 99% కూడా కళల్లో జరిగిపోతాయండి. భౌతిక విధానములు, భౌతిక జీవనంలో మనం తీర్చుకోలేని ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆయా కోరికలు ఆ యొక్క సబ్కాన్షియస్ మైండ్ లో ముద్రితమై ఉన్నాయో, నిద్ర స్వప్నావస్థలో ఆ యొక్క కోరికలన్నీ కూడా బయటకు వచ్చి అంటే తైజసుడుగా బయటకు వచ్చి ఆ కోరికలను అనుభవిస్తా ఉంటాడు అని చెప్పడమే స్వపంతి తైజసాత్మిక అనే నామానికి అర్థము. ఇది 100% జరుగుతుంది, గమనించుకోండి. ఎన్నో విషయాలు జరుగుతాయి. మనకి భయాలున్నా, కోపాలున్నా, ద్వేషాలున్నా, ఏదున్నా మనం బయటికి వ్యక్తం చేయలేనప్పుడు, ఆ వ్యక్తం చేయలేని ఏ సంఘటనలు ఉన్నాయో ఆ సంఘటనలు స్వపంతి అంటే కళల రూపంలో తీరిపోతూ ఉంటాయి అన్న విషయాన్ని ఈ యొక్క నామము చాలా చక్కగా అర్థమవుతుంది అనమాట. ఇందాక ఇంద్రియాల గురించి చెప్పుకున్నాం ఒకసారి. ఇంద్రియాలంటే చక్కగా అంటే బహిర్ముఖం ఎలా అవుతాయి, ఆ బహిర్ముఖం వెళ్ళిన ఇంద్రియాలు మన అంతర్ముఖం ఎలా చేసుకోవాలనుకుంటే చక్కటి శ్లోకం ఉంది భగవద్గీతలో. యదా సంహరితే జాయం కూర్మాంగో నీవ సవశః ఇంద్రియాణి ఇంద్రియార్థ్యభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః అని చక్కటి శ్లోకం అది. అంటే యదా సంహరితే జాయం కూర్మాంగో నీవ సర్వశః. ఆ కూర్మం అంటే ఏదైతే తాబేలు ఏదైతే ఉందో ఆ తాబేలు చూడండి, ఎప్పుడు గమనించండి, తాబేలు ఒక పెద్ద డబ్బు ఉంటుంది, పైన ఒక గట్టి పదార్థం ఉంటుంది. మనకి జయిష్ఠు ప్రధానిత అని చెప్పి ఒక నామంలో కూడా చెప్పుకున్నాం మొదట్లో.
ఆ యొక్క తన అవయవాలన్నింటిని కూడా ఎప్పుడు కూడా లోపలే ఉంచుకుంటుంది, పైన గట్టి పదార్థమే కనపడుతూ ఉంటుంది. దానికి ఎప్పుడైతే అవసరమైందో, ఆహారం అవసరమైందో ఆ ఇంద్రియాన్ని బయటికి తీసుకొచ్చి ఆహారం తీసుకుని మళ్ళా లోపలికి వెళ్ళిపోతుంది. సో అది చూడండి, ఆ యొక్క ఇంద్రియాలన్నీ తనలో ఎల్లప్పుడూ దానిలోనే ఉంచుకుంటుంది. అందుకే అది ఖర్చు పెట్టదు, తన ఇంద్రియాలను ఏ విధంగా ఖర్చు పెట్టదు, తనకి ఏది అవసరం మాత్రం అదే తీసుకుంటుంది. అందుకే దానికి లైఫ్ కూడా చాలా ఉంటుంది, 500 ఏళ్ళు 600 ఏళ్ళు ఉంటుంది తాబేలుకి. ఆ విధంగా మానవుడు మన యొక్క ఇంద్రియాలను అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటూ, అవసరం లేనప్పుడు మన లోపలికి ముడుచుకోవాలి, తాబేలు తీసుకున్నట్టు ఆ గుణాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే ఇంద్రియాలన్నీ కూడా మనం చెప్పినట్టు ఇంద్రియాణి ఇంద్రియార్థ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, ఆ యొక్క ఆత్మస్థితిలో మనం ఉండగలం అని చెప్పేసి అని చెప్తున్నారు. ఇంద్రియాలు బహిర్ముఖం అంటే అట్లా మన జరిగేదే అది, మనలో జరిగే ఇంద్రియాలన్నీ కూడా మనకి బయటికి వెళ్ళిపోతాయి. ఆ బయటికి వెళ్ళిన ఇంద్రియాలను తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి మనకు టైం పడుతుంది. ఆ టైం పట్టే లోపల మనకు ఒక సమయం అయిపోతుంది. ఆ యొక్క అందుకనే 1/2-20 మనకి ఏమి ధ్యానం సాధని చెప్పేది. ఒక గంట సేపు ఉంటే ఆ 1/2 గంటలో గంట సేపు ఉంటే గనక ఆ యొక్క ఆలోచనలు ఆగిపోయి ఒకానొక శూన్య స్థితి ఎప్పుడో మనకు సంభవిస్తుంది. అందుకని కనీసం ఎవరి వయసు ఎంత ఉందా అంటే 40 నిమిషాలు 60 నిమిషాలు కూర్చుంటే గానీ మనకు ఆ స్థితి రాదు. సో ఇది యదా సంహరతే చాయం కూర్మాంగోనివ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. కాబట్టి మన ఇంద్రియాలన్నీ బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం చేస్తూ ఆ యొక్క సాధన ద్వారా మన లోపలికి మనం ప్రయాణం చేయటమే. నేను ధ్యానం గురించి చెప్తాను, చక్కగా విని చక్కగా మీరు ధ్యానంలోకి ప్రయాణం చేయండి. ధ్యానం అంటే మనకి ఈ యొక్క స్త్రీ పురుష లింగభేదం లేదండి, పిల్లలు అనేది కూడా లేదు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చక్కగా ధ్యానాన్ని అభ్యసించవచ్చు. ఎవరి వయసుతో అన్ని నిమిషాలు కూర్చోవడమే ముఖ్యమైనది. కాబట్టి మిత్రులారా, కూర్చునే విధానం ఎలా అంటే మనకి కూర్చోగలిగిన వాళ్ళు చక్కగా బాచి పెట్టేసి కూర్చోవచ్చు, లేని పక్షంలో కుర్చీలో కూర్చోవచ్చు. సౌకర్యవంతమైన భంగిమను తీసుకొని, అంటే సౌకర్యవంతమైన ఆసనాన్ని తీసుకొని చక్కగా ప్రశాంతంగా కూర్చోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకుని వేళ్లలో వేలు పెట్టుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మన యొక్క నాసికలో జరిగే శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే మనం చేయవలసిందల్లా. శ్వాసను లాగటము, లోపల ఉంచటము, బయటికి వదలటము అలాంటి ఏ ప్రక్రియ లేకుండా నిరంతరము మనలో ఎలా జరుగుతూ ఉన్నదో ఆ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండటమే మనం చేయవలసిందల్లా. ఇదే అతి సహజమైన అతి సరళమైన రాజయోగ ప్రక్రియ. కేవలం శ్వాసపై ధ్యాసే మిత్రులారా, శ్వాస గమనింపే ధ్యాన సాధన. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్ అన్నారు. కేవలం మనలో జరిగే శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే చేయవలసిందల్లా. మనసులో పరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటే ఆ ఆలోచనలు కట్ చేస్తూ ఆ యొక్క మనసును శ్వాసపై ఉంచుతూ ఉండటమే మనం చేయవలసిన ప్రాథమిక ప్రక్రియ. మనసులో పరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటే అవి కట్ చేస్తూ ఆ యొక్క మనసుని శ్వాసపై ఉంచుతూ ఉండండి. క్రమక్రమంగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ గురుమధ్యములో స్థితమవుతుంది. చక్కటి ఆలోచనారహిత స్థితి కలిగి అద్భుతమైన ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగమనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమవటమే, మనోశూన్యమవటమే, మనసు ఆలోచనారహిత స్థితి సంభవించటమే. ఆ యొక్క మనోశూన్యమైనప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ప్రవేశించి మన బ్రహ్మరంధ్రము ద్వారా మనలోనికి ఆవాహన చెంది ఆ ప్రాణశక్తి మన 72,000 నాడుల గుండా ప్రయాణం చేస్తూ ఆ నాడుల్లో ఉన్న మాలిన్యములను, బ్లాక్స్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రపరుస్తూ చక్కగా నాడీమండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీమండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మిత్రులారా, కేవలం శ్వాసపై ధ్యాసయే, శ్వాస గమనింపే ధ్యాన సాధన. నా మాటలు మీకు ఎటువంటి అభ్యంతరాలను కలిగించవు. కేవలం మీ శ్వాసతో మీరు కలిసి ఉండండి. శ్వాసపై ధ్యాస ఉంచండి మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన. మానవునికి నిత్య జీవితంలో కావలసింది శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసము, ఏకాగ్రత, ఆత్మజ్ఞానము, ఆత్మవిద్య మొదలైనవి.
మరి ప్రతిరోజు హాయిగా ఆనందంగా గడపాలి. ప్రతిరోజు మరుసటి రోజుకి గట్టి పునాది అవ్వాలి. అలా అయినప్పుడు మొత్తం జీవితానికి అందం, ఆనందం. అప్పుడే జీవితానికి సార్థకత, పరమార్థకత. అయితే ఆ ఆనందం, ఆరోగ్యం అనేవి తనలోనే ఉన్నాయనే, అది తన సహజ స్థితి అని తెలియక మానవుడు వాటి కోసం బయట వెతుకుతున్నాడు. అజ్ఞానపు పొరలో తన తన తనలో ఉన్న చైతన్యాన్ని, అంటే ఆత్మను అన్వేషించడం, ఆత్మను ఆ యొక్క అజ్ఞానపు పొరలు కప్పివేయటం వల్ల అసలైన ఆనందాన్ని గ్రహించలేకపోతున్నాడు. మేఘాలు తొలగిపోగానే సూర్యుడిని ఎలా ప్రకాశిస్తూ ఉంటాడో సూర్యుడు, అదేవిధంగా మనకి బుద్ధికి కమ్మిన పొరలను తొలగించుకొని జీవితాన్ని అద్భుతమయం చేసుకునే మార్గమే ధ్యానము. శ్రీ లలితా సహస్రనామములో కూడా అమ్మ చెప్పినది ధ్యానమే గమ్యమని. అంతర్ముఖ సమారాధ్య అని, బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పారు. అంటే అంతర్ముఖం అవటమే ధ్యానము, మనలోనికి మనం ప్రయాణం చేయటమే ధ్యానము. దానికి సాధన ఈ యొక్క శ్వాసపై ధ్యాస ఉంచి శ్వాసతో అనుసంధానమై మనలోనికి మనం ప్రయాణం చేస్తాం మిత్రులారా. అదే అంతర్ముఖ ప్రయాణము. మరి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవహాత్మనో బంధు ఆత్మైవహాత్మనో రిపురాత్మన అని భగవద్గీతలో చక్కగా భగవానుడు మనకు చెప్పారు. అంటే ఉద్ధరేదాత్మానాత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకోవాల్సింది ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి, ఇంకొకరు చేత ఉద్ధరింపబడదు. ఉద్ధరేదాత్మానాత్మానం, మన ఆత్మను మనమే ఉద్ధరింప చేసుకునే ప్రక్రియే ఈ యొక్క శ్వాస మీద ధ్యాస, శ్వాసపై ధ్యాస. శ్వాస గమనింపే ధ్యాన సాధన మిత్రులారా, శ్వాస గమనింపే ధ్యాన సాధన మిత్రులారా. చక్కగా మన యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. మనసులో పరిపర విధాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, కట్ చేస్తూ ఆ యొక్క మనసుని శ్వాసపై ఉంచుతూ ఉండటమే చేయవలసిందల్లా. క్రమక్రమంగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యములో స్థితమవుతుంది. ఆ యొక్క చిత్తవృత్తిలోని ఆగినప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చెంది తద్వారా సంపూర్ణ నాడీమండల శుద్ధి జరిగి చక్కటి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, తద్వారా అనేక ఆధ్యాత్మిక అనుభూతుల పరంపరను మనం సొంతం చేసుకుంటాం మిత్రులారా. కేవలం శ్వాసపై ధ్యాసయే, శ్వాస గమనింపే ధ్యాన సాధన. శ్వాసే గురువు, గురువే శ్వాస. తపస్భ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మభ్యాచాదికో యోగి తస్మాద్యోగి భవార్జున అన్నారు భగవానుడు. అంటే తపస్సు కంటే ధ్యానము గొప్పదని చెప్తున్నారు, ధ్యానమే గమ్యమని చెప్తున్నారు. ఇలా మనం సాధన చేస్తూ ఉంటే చక్కగా ఏమవుతుంది, అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిని పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. అంటే అభ్యాసము ద్వారా, ఇలా నిరంతరము ధ్యాన సాధన చేయటం ద్వారా మన మనసు అన్య విషయముల మీదకు పోకుండా పరమమైనది, పవిత్రమైనది, దివ్యమైనది యొక్క అనుభూతిని పొందగలము, ఆత్మతో అనుసంధానం అవ్వగలము, ఆ ఆత్మతత్వాన్ని మనం అవగాహనతో అనుభూతి పొందగలము అని చెప్తున్నారు భగవానులు. అలాగే అమ్మ శ్రీ లలితా సహస్రనామానుల అమ్మ చెప్పారు, జ్ఞానమే గమ్యము, జ్ఞేయ స్వరూపిణి అని చెప్పారు అమ్మ శ్రీ లలితా సహస్రనామంలో. అంటే జ్ఞానమే గమ్యము. ఎలా వస్తుంది ఈ జ్ఞానము? ధ్యానము ద్వారా, ధ్యాన సాధన ద్వారా మనం అంతర్ముఖమైనప్పుడు, ఆ అంతర్ముఖమైన సాధన పూర్ణత్వం పొందుతూ ఉన్నప్పుడు మన యొక్క సకల జ్ఞానాన్ని మనం సేకరించుకోగలము, అంతటా ఉన్న యొక్క జ్ఞానాన్ని స్వీకరించుకోగలము. అది సాధకుడు ఉత్తీర్ణత అంటే సాధనలో పూర్ణత పొందిన కొద్దీ చక్కటి అనుభూతిని పొందగలము. అందుకే చెప్పారు భగవానుడు ఒక చక్కటి శ్లోకములో, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అంటే నహి జ్ఞానేన సదృశ్యం అంటే జ్ఞానమే పవిత్రమైనది,
జ్ఞానమే గొప్పది, అంతకంటే మించిన విద్య లేదు. జ్ఞాన విద్య, ఆత్మవిద్యే అన్ని విద్యలలోకెల్లా ఉత్తమోత్తమైనది. అమ్మ కూడా చక్కటి ఆత్మవిద్య అనే నామములు చెప్పింది. కాబట్టి ఈ జ్ఞానమే ఉత్తమమైనది, పరమ పవిత్రమైనది, జ్ఞానమే గమ్యమైనది. అంతకంటే ఈ లోకంలో మరేదీ లేదు, ఈ జ్ఞానానికి మించినది మరేదీ లేదు. మరి అలా సాధన చేస్తూ ఉంటే కాలక్రమేణా తనలో ఉన్న ఆత్మతో అనుసంధానమై, తనలో ఉన్న ఆత్మతో అనుభూతి పొందుతూ అనేక రకాలుగా అనేక కోణాలలో జ్ఞానాన్ని సంప్రాప్తించుకుంటాడు సాధకుడు. జ్ఞానమే గమ్యము, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని అమ్మవారు చక్కగా విశ్లేషించారు. కాబట్టి ఈ నిరంతర సాధనతో ఆ ధ్యానము ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ జ్ఞాన స్వరూపిణిగా మనం ఉత్తీర్ణులవ్వాలి, పరిపూర్ణత పొందాలని చెప్పటమే ఈ ధ్యానముల యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి కేవలం మీలో ఉన్న శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే చేయవలసిందల్లా. అతి సహజమైనది, అతి సరళమైనది రాజయోగ ప్రక్రియ మిత్రులారా. ఈ యొక్క శ్వాస గమనింపు ద్వారా శ్వాసే గురువుగా శ్వాస చింతన చేరి సమయాన్ని హెచ్చిస్తూ సాధన చేస్తే, శ్వాస అనే గురువు చింతన చేరి నీ సమయాన్ని కాస్తంత హెచ్చించి సహనముతో సాధన చేస్తే చక్కటి అనుభూతిని మనం సొంతం చేసుకుంటాం, ఆ అనుభవ జ్ఞానాన్ని పొందుతాము. ఆ అనుభవమే జ్ఞానంగా మారుతుంది మిత్రులారా. కాబట్టి ధ్యానము ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చక్కగా కూర్చోవచ్చు. మనలో ఉన్న శ్వాస నిశ్వాసాలను గమనించడమే ధ్యానము, శ్వాసపై ధ్యాసయే ధ్యానం మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యానము మిత్రులారా. చక్కగా అలా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చుని తర్వాత నెమ్మదిగా మీ యొక్క 2 చేతులను విడదీసుకుని ఆ 2 యొక్క అరచేతులను కూడా కళ్ళపై బోర్లించుకుని ఒక 5 సెకన్ల పాటు అలా ఉండి నెమ్మదిగా ఆ ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చి చక్కగా ఆనందాన్ని అనుభవించవచ్చు. ధ్యానము చేసే విధానము, క్రమము ఇలాంటిది ఇదే. ఇంతకంటే తేలికైనది, ఇంతకంటే సహజమైనది, ఇంతకంటే ప్రశాంతమైనది, ఇంకా అంతకంటే సుఖమైనది మరెక్కడా లేదు. అంత సుఖమైనది, అంత తేలికైనది, అంత సరళమైన యొక్క శ్వాస మీద ధ్యాసను సాధనతో పరిపూర్ణత పొందాలని, ముక్తి పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ.